వైఎస్ఆర్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీలోకి దిగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి, ప్రజల మేలు సంక్షేమ పథకాలన్నీ కూడా అందివ్వడానికి మరి ప్రత్యేకంగా ఇక్కడ మేము ప్రణాళిక రూపొందించుకున్నాం. రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో రాష్ట్ర స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మరి ఆశాజ్యోతిగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆ సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఆనాడు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 వాహనాలు కానీ, ఇవాళ రైతులకి ఉపాధి హామీ పథకం కానీ, రైతు రుణాల మాఫీ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసి పేద ప్రజలకు అందిస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి కాకుండానే రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఇవాళ అనేక కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి అందులో వైఎస్ఆర్ అమ్మఒడి పథకం, దాని ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు కూడా ఉచితంగా విద్యాభ్యాసం కల్పించడం ద్వారా పేదరికం వలన ఏ పేద కుటుంబం కూడా విద్యాభ్యాసం పొందలేకపోయాడు, లేకపోతే చదువుకోలేకపోయాడు అనేటువంటి ప్రశ్న తలెత్తకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యాభ్యాసాన్ని ఈవేళ పేద ప్రజలకు అందించిపోతా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు చూసాం మనం. 200 రూపాయలు ఉండే పెన్షను 700 రూపాయలు ఈవేళ రేపు జూన్ 1వ తారీఖు నుంచి కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా పొదుపు సంఘాలు, మహిళా సంఘాలు వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోసం ఈవేళ 10 రూపాయలు డబ్బులు మిగిల్చుకునే విధంగా వాళ్ళందరూ కూడా చేతిలో డబ్బులు పొదుపు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి పొదుపు సంఘాల్లో పాల వడ్డీలకు రుణాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం అంటే ఈవేళ మన సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరూ కూడా పెద్ద వరం ఇదంతా కూడా. అదేవిధంగా డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ కూడా ఈవేళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలందరూ కూడా మధ్యతరగతి కుటుంబ స్థాయికి తీసుకురావాలనేదే ప్రధాన దృక్పథం వైఎస్ఆర్ పార్టీది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అక్కడ రాష్ట్ర స్థాయిలో చేశారు, నేను కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మా మేనిఫెస్టోని తయారు చేసాం. ఆ మేనిఫెస్టోలో ఏంటంటే ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గానికి అపరిష్కృతంగా ఎన్నాళ్ళ నుంచి ఉండేటువంటి శాశ్వత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా మేము ప్రణాళిక రూపొందించి అందులో ప్రధానంగా ఎన్ఏడిలో ఫ్లైఓవర్ నిర్మాణం. ఎన్ఏడిలో ఫ్లైఓవర్ అనేటువంటిది ఉత్తరాంధ్ర సమస్య, ఒక పశ్చిమ నియోజకవర్గానికి కాదు. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పశ్చిమ నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా మరి దాని ఇవాళ డెవలప్మెంట్ 24 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది 24 గంటలు పనిచేయాలి. ఇవాళ విశాఖపట్నం ప్రపంచం మొత్తం మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా రాత్రిపూట సెలవు ఇచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అంటే ఇవాళ అభివృద్ధిలో చాలా వెనకంజలో ఉన్నాం విశాఖపట్నం, ముఖ్యంగా మన పట్టణంలో. కాబట్టి రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా 24 గంటలు పనిచేసే విధంగా, 24 గంటలు కూడా ఫ్లైట్లు అందుబాటులో ఉండే విధంగా కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక రూపొందించాం. ఎన్ఏడిలో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా మేము వచ్చిన 1 సంవత్సరం లోపు మొదలుపెట్టి కేవలం 2 సంవత్సరాల్లోనే ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా సింహాచలం భూ సమస్య, పంచగ్రామాల సమస్య ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకులు మారినప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. 20-25 సంవత్సరాలుగా సింహాచలం భూలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఈవేళ వాళ్ళ ఇంటికి సున్నాలు వేసుకోలేని పరిస్థితి. సున్నాలు వేస్తే అధికారులు వస్తారు, అలాగే ఏమైనా రేకు కూలిపోతే కొత్త రేకు వేసుకుందామంటే అడ్డు చెప్తారు అధికారులు. వాళ్ళు 10,000 రూపాయలు లంచం ఇస్తే వేసుకొని ఇస్తారు. పేద ప్రజల దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళు పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి దానికి శాశ్వతంగా పరిష్కారం కొనుగొనే విధంగా ఈవేళ సింహాచలం భూ సమస్యని మేము వచ్చిన వెంటనే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఉండేటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఇవాళ వైద్యపరంగా ప్రతి ఒక్కరు ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా కేజీహెచ్కి పరిగెత్తాలి. మరి కేజీహెచ్కి పరిగెడితే కేజీహెచ్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రోగులకి అందరికీ కూడా అందే పరిస్థితి లేదు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గం వరకు గోపాలపట్నంలో ఏదైతే 30 పడకల ఆసుపత్రి ఉందో జీవీఎంసీ పరిధిలో, ఆ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించి ఏపీ వైద్య విధాన పరిషత్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ సూపర్ స్పెషాలిటీని నిర్మిస్తాం అనేటువంటిది మా ప్రధాన సంకల్పం. అదేవిధంగా గోపాలపట్నం ఈ ప్రాంతం 7 వార్డులకి గోపాలపట్నం అయితే అక్కడ 5 వార్డులు పారిశ్రామిక ప్రాంతంలో, ఆ 5 వార్డులు కూడా అక్కడ శ్రీహరిపురంలో ఏదైతే జీవీఎంసీ ఆసుపత్రి ఉందో దాన్ని కూడా 100 పడకల ఆసుపత్రికి ఆధునీకరించి ఇక్కడ ఈ ప్రాంత ఈ నియోజకవర్గ ప్రజలు వైద్యపరంగా ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఆసుపత్రుల్లోనే వైద్యం అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం.
ప్రజలు చేతిలో ప్రాణాలు పెట్టుకొని గుప్పిట్లో నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేసవకాలంలో ఎండకి పాకలు కాలిపోతున్నాయి. ఇంకా ఫైర్ ఇంజిన్లు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా విశాఖపట్నం ఇంకా ఫైర్ ఇంజిన్లు ఏంటండి, ఎవడన్నా నవ్వుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాకలేనటువంటి పశ్చిమ నియోజకవర్గంగా తీర్చిది. ఒక జివ్వ పండగ ఊరేగింపు అయితే జివ్వ వేస్తే పక్కింటి వాళ్ళందరూ వచ్చి బాబు జివ్వ వేయకుండా ఇక్కడ పాకలు కాలిపోతాయి అంటారు. అదా మన విశాఖపట్నం పరిస్థితి. అంటే ఒక శుభకార్యం చేయడానికి కావదు, ఒక వేసవకాలం వస్తే ప్రశాంతంగా నివసించడానికి కావదు, ఒక వర్షాకాలం వస్తే ఇల్లు కారిపోయే పరిస్థితి, పిల్లలను ఉంచలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ రూపుమాపాలే, ఇవన్నీ తిరగదాయాలి. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని సుందర మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ కొత్త రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి. కాబట్టి ఆ సమర్థవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నేను కూడా పశ్చిమ నియోజకవర్గంలో 24 గంటలు అహర్నిశలు అందుబాటులో ఉంటూ తప్పకుండా ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళు ఇచ్చిన తర్వాత తప్పకుండా వీరందరికీ సేవ చేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటాను.